నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేసేది. ఒడిశాలో కురిసిన వర్షాలకు వంశధార, నాగావళికి వరద పోటెత్తి విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. పార్వతీపురం, మన్యం జిల్లాలో వందలాది ఎకరాల్లో వరి పంట నీట మురిగింది. అరటి నేలమట్టమైంది. విజయనగరం జిల్లాలో పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. మన్యం జిల్లాలో వంశధార, నాగావళి నదులు పోటెత్తుతున్నాయి. భామిని మండలంలో కొసలి, కీసర గ్రామాల్లోకి, జియమ్మ వలస మండలం బాసంగి గ్రామంలోకి వరద నీరు చేరింది. శ్రీకాకుళం జిల్లాలో హిరమండలం గొట్టా బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. కొత్తూరు మండలంలో పెనుగోటువాడ, మాతల, కడుము, హంస, పునుటూరు, మాకవరం, కుద్దిగం గ్రామాలను వరద చుట్టుముట్టింది. నాగావళి నదిలో ఉధృత పెరిగి బూర్జ మండలం నారాయణపురం ఆనకట్ట వద్ద 30,000 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ కలెక్టర్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఆముదాల వలస, సరుబుజ్జిలి మండలాల్లో పంటలు నీట మునిగాయి. మహేంద్రతనయ నది ఉధృతికి పాతపట్నం కాజ్వేపైకి నీరు చేరి రాకపోకలు నిలిచాయి. శ్రీకాకుళం జిల్లా మందస మండలం సవర చిన్నటుబూరులో మట్టిగోడ కూలి వృద్ధ దంపతులు సవర చిన్నబుడియ, రూపమ్మ మృతి చెందారు. వాయుగుండం ప్రభావంతో విశాఖలో కూలిన చెట్ల తొలగింపు ముమ్మరంగా సాగుతోంది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ఆయా జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఆయన ఆయా జిల్లాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గొట్టా బ్యారేజ్కి 1.89 లక్షల క్యూసెక్కుల వరద, తోటపల్లికి 44,000 క్యూసెక్కుల వరద వస్తోందని శ్రీకాకుళం కలెక్టర్ వివరించారు. ఒడిశాలో పడిన భారీ వర్షాల కారణంగా వంశధారకు 1.05 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని చెప్పారు. భారీ వర్షాలు, ప్రమాదాల కారణంగా 4 మృతి చెందినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. విశాఖ నగరం కంచరపాలెంలో 1, శ్రీకాకుళం జిల్లా మందసలో 2, పార్వతీపురం, మన్యం జిల్లా కురుపాంలో 1 మృతి చెందినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు 4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇవాళ సాయంత్రంలోగా అన్ని ప్రాంతాల్లోనూ విద్యుత్తును పునరుద్ధరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో ఎక్కడా జాప్యం లేకుండా చూడాలని సూచించారు. ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరాన్ని దాటిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదిలి బలహీనపడుతున్నట్లు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ దాని ప్రభావం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాల కారణంగా స్థానికులను అధికారులు అప్రమత్తం చేశారు. తిరుపతిలో బాంబులు పేల్చబోతున్నారని ఈమెయిల్ బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరువళ్లూరు కేంద్రంగా పనిచేస్తున్న ఐఎస్ఐ, మాజీ ఎల్టీటీఈ మిలిటెంట్లు పేలుళ్లకు కుట్ర పన్నారని 2 ఈమెయిల్స్ రాగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. తిరుపతిలోని 4 ప్రాంతాల్లో ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలను పేల్చబోతున్నట్లు బెదిరింపు ఈమెయిళ్లలో ఉంది. ఈ నేపథ్యంలో తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. కపిలతీర్థం, గోవిందరాజస్వామి ఆలయం ప్రాంతాల్లోనూ సోదాలు చేశారు. అలాగే న్యాయమూర్తుల నివాస సముదాయం, కోర్టు ప్రాంగణం ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ఈ నెల 6న తిరుపతిలో సీఎం పర్యటన దృష్ట్యా వ్యవసాయ కళాశాల హెలీప్యాడ్ వద్ద కూడా తనిఖీలు చేశారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలోనూ బాంబు నిర్వీర్య బృందాల తనిఖీలు నిర్వహించాయి. తిరుమల, శ్రీకాళహస్తి దేవస్థానాల్లోనూ సోదాలు జరిగాయి. తిరుమల వైకుంఠం 1, 2లోనూ అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులకు మెగా ఇంజనీరింగ్ శ్రీకారం చుట్టింది. గోషామహల్ మైదానంలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో నూతన భవనానికి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి భూమి పూజ చేశారు. 26 ఎకరాల స్థలంలో 12 అంతస్తులో 2,000 పడకల సామర్థ్యంతో నూతన భవనాన్ని నిర్మించనున్నారు. ఇందులో 29 ఆపరేషన్ థియేటర్స్ ఏర్పాటు చేయనున్నారు. రోబోటిక్ సర్జరీలు చేసే అధునాతన సౌకర్యాలను కల్పించనున్నారు. భవనంపైనే హెలీప్యాడ్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో కొన్ని భవనాలు శిథిలావస్థకు చేరాయి. చారిత్రక భవనాలు కావడంతో వాటిని కూల్చి నూతన భవనాలు నిర్మించడానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గోషామహల్ మైదానంలో ఉస్మానియా ఆసుపత్రి కోసం స్థలాన్ని కేటాయించింది. 26 ఎకరాల స్థలం కేటాయించడంతో నిర్మాణ పనులను మెగా సంస్థ దక్కించుకుంది. దసరా పండుగను పురస్కరించుకుని భూమి పూజ చేశారు.
సికింద్రాబాద్ నుంచి ఫలక్నుమా బ్రాడ్ గేజ్ లైన్ వద్ద ఉన్న ఆర్ఓబీకి సమాంతరంగా జీహెచ్ఎంసీ నిర్మించిన ఆర్ఓబీని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. 52.03 కోట్ల రూపాయల వ్యయంతో 4 వరుసల్లో ఆర్ఓబీని జీహెచ్ఎంసీ నిర్మించింది. పాత ఆర్ఓబీని పునరుద్ధరించడం సహా సమాంతరంగా మరో ఆర్ఓబీ నిర్మించారు. తద్వారా బార్కస్ జంక్షన్ నుంచి ఫలక్నుమా బస్ డిపో, రైల్వే స్టేషన్, చార్మినార్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తొలగనున్నాయి. సమయం ఆదాతో పాటు గంటల తరబడి నిలిచిపోయే ట్రాఫిక్కు ఈ ఆర్ఓబీలు పరిష్కారం చూపుతాయని అంచనా వేస్తున్నారు. విజయదశమిని సొంతూరు వికారాబాద్ జిల్లా కొండారెడ్డిపల్లిలో జరుపుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కొడంగల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులతో సమావేశమయ్యారు. రాత్రి కొడంగల్లోని తన నివాసంలోనే బస చేసిన ముఖ్యమంత్రిని కలిసేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. రేవంత్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు 2 గంటల పాటు తన కోసం వచ్చిన కార్యకర్తలతో కరచాలనం చేసి ఫోటోలు దిగిన సీఎం తరువాత హెలికాప్టర్లో హైదరాబాద్ పయనమయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ నాయకుల మధ్య ఐక్యత, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను ప్రపంచానికి చాటి చెప్పేలా హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అలై బలై సమ్మేళనాన్ని ప్రారంభించారు. నాటి నుంచి ఏటా దసరా మరుసటి రోజు అలై బలై సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. అలై బలై సమ్మేళనాన్ని ఇవాళ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోనూ ఘనంగా ప్రారంభించారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఒక్కొక్కరుగా అలై బలై సమ్మేళనానికి చేరుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలతో మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రజలకు తెలుస్తాయని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. అందరినీ ఒక్కచోట చేర్చి ఐక్యత తెచ్చేందుకు ఉపయోగపడుతుందన్నారు. వేషభాషలు వేరైనా అందరం భారతీయులమనే భావనతో కలిసి ముందుకు వెళుతున్నామని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అనారోగ్యంతో మంగళవారం రాత్రి కన్నుమూసిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లిన సీఎం దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన దామోదర్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. సాయంత్రం ప్రజల సందర్శనార్థం సూర్యాపేటకు తీసుకువెళ్లనున్న దామోదర్ రెడ్డి భౌతిక కాయానికి రేపు తుంగతుర్తిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి మంటలు అంటుకున్న ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. వెదురుకుప్పం మండలం దేవళంపేటలో జరిగిన ఘటనలో నష్టం వివరాలను తెలుసుకున్నారు. విగ్రహానికి ఆనుకుని ఉన్న షెడ్డుకు ఆగంతకులు రాత్రి నిప్పు పెట్టడంతో నష్టం జరిగిందని అధికారులు వివరించారు. జాతీయ నేతల విగ్రహాలకు అవమానం జరిగేలా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు పోలీసులను ఆదేశించారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారని సీఎంకు అధికారులు తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా ప్రతినిధి బృందం సుముఖత వ్యక్తం చేసింది. అమరావతికి వచ్చిన మలేషియా బృందానికి ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు స్వాగతం పలికారు. అఖిల భారత సర్వీస్ అధికారుల భవన సముదాయాలను మలేషియా ప్రతినిధులు పరిశీలించారు. అలాగే ఇతర నిర్మాణాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ మలేషియా బృందానికి వివరించారు. 2.5 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అగ్రశ్రేణి 5 రాజధానుల్లో అమరావతిని రూపుదిద్దాలన్న ముఖ్యమంత్రి సంకల్పాన్ని వారికి వివరించారు. ప్రభుత్వ ప్రణాళికలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై మలేషియా బృందం సంతృప్తి వెలుబుచ్చింది. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని తెలిపింది. రాబోయే 5 ఏళ్లలో 6 నుంచి 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు మంత్రి నారాయణకు వివరించింది. ఈ మేరకు తమ ఆలోచనలు, ప్రాజెక్టుల వివరాలను వెల్లడించింది. కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగిన కర్రల సమరంలో గాయపడిన వారికి వేర్వేరు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గత అర్ధరాత్రి మొదలైన బన్నీ ఉత్సవం ఉదయం 7 గంటల వరకు జరిగినట్లు పోలీసులు తెలిపారు. 2 చనిపోగా వారిలో ఒకరు తలపై గాయంతో, మరొకరు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ చెప్పారు. కర్రల సమరంలో 90 మంది గాయపడగా అందులో 25 మందిని ఆలూరు, ఆదోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. సంప్రదాయ పండుగైన బన్నీ ఉత్సవంలో హింస నివారణకు చాలా గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించినట్లు ఎస్పీ చెప్పారు. ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
యుద్ధాన్ని ఎలా ముగించాలో భారత్ను చూసి ప్రపంచం నేర్చుకోవాలని భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ అన్నారు. ఖచ్చితమైన లక్ష్యాలతో ఆపరేషన్ సింధూర్‌ను మొదలుపెట్టిన భారత్ త్వరగానే దాన్ని ముగించిందని గుర్తు చేశారు. సైన్యం, నౌకాదళం, వాయుసేన సమిష్టి పనితనానికి ఆపరేషన్ సింధూర్ ప్రత్యక్ష నిదర్శనమని ఎయిర్ చీఫ్ మార్షల్ స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్లో గగనతల రక్షణ వ్యవస్థలు, కౌంటర్ యూఏవీ వ్యవస్థలు, భారత ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఆదేశాల కింద పనిచేయడం ఓ గేమ్ చేంజర్ అని చెప్పారు. ఈ కారణంగానే ప్రత్యర్థి పాకిస్తాన్ ఎదురుదాడులు చేసే అవకాశం లేకుండా పోయిందని వాయుసేన అధిపతి వివరించారు. ఈ స్ఫూర్తితోనే సుదర్శన్ చక్ర గగనతల రక్షణ వ్యవస్థ కోసం త్రివిధ దళాలు పనిచేస్తున్నాయన్న ఆయన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు చెందిన 5 యుద్ధ విమానాలను కూల్చినట్లు తెలిపారు. పాకిస్తాన్కు చెందిన రాడార్లు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, రన్వేలు, హ్యాంగర్లు ధ్వంసమైనట్లు వివరించారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ మోకాళ్లపై నిలబెట్టామని, భారత్ సత్తా ఏంటో ప్రపంచం చూసిందని వివరించారు. ఆ ఆపరేషన్లో రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 గగనతల రక్షణ వ్యవస్థ మెరుగ్గా పనిచేసిందని వివరించారు. రష్యన్ చమురును కొనుగోలు చేస్తున్న భారత్పై అమెరికా భారీ సుంకాలను విధించడాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా ఖండించారు. దక్షిణ సోచీలో అంతర్జాతీయ వాల్డా సమావేశంలో పాల్గొన్న పుతిన్ ఇతర దేశాల ఒత్తిడికి భారత్ తలొగ్గబోదని తెలిపారు. ట్రంప్ చర్యల వల్ల వాషింగ్టన్కే ఎదురుదెబ్బ తగులుతుందని హెచ్చరించారు. రష్యా భాగస్వాములపై భారీ సుంకాలు ప్రపంచ ఇంధన ధరలపై ప్రభావం చూపుతుందని పుతిన్ హెచ్చరించారు. డిసెంబర్లో భారత్కు వస్తానని చెప్పిన పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీతో తనకు మంచి స్నేహబంధం ఉందన్నారు. భారతీయులు ఎట్టి పరిస్థితుల్లో అవమానాలను అంగీకరించరని, మోదీ కూడా అలాంటి చర్యలు తీసుకోబోరనే అంశంపై తనకు స్పష్టత ఉందన్నారు. మోదీ భారత జాతీయ ప్రయోజనాలు కాపాడే తెలివైన నాయకుడని పుతిన్ ప్రశంసించారు. అమెరికా సుంకాలతో భారత్ ఎదుర్కొంటున్న నష్టాలను రష్యన్ చమురు సమతుల్యం చేస్తుందన్నారు. అస్సోంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ అనుమానాస్పద మరణం కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. గార్గ్కు సన్నిహితులైన మరో ఇద్దరిని అరెస్టు చేశారు. గార్గ్ బృందంలోని సహ సంగీతకారుడు శేఖర్ జ్యోతి గోస్వామి, గాయకురాలు అమృత ప్రభ మహంతలను అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష్యం ద్వారా మరణానికి కారణమయ్యారంటూ వారిపై అభియోగాలు మోపారు. గార్గ్ మరణించినప్పుడు ఈ ఇద్దరు సింగపూర్లోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తగిన ఆధారాలు ఉన్నందునే వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. విచారణలో మరిన్ని విషయాలు బయటపడతాయని పేర్కొన్నారు. ఈ కేసులో గార్గ్ మేనేజర్ సిద్ధార్థ శర్మ, ఫెస్టివల్ ఆర్గనైజర్ శంకర్ మహంతను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అసోంలో గార్గ్ మృతికి సంబంధించి 60కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. లేహ్లో అల్లర్లు రెచ్చగొట్టాడన్న ఆరోపణలతో అరెస్టైన లదాఖ్ ఉద్యమ నేత సోనం వాంగ్చుక్ భార్య గీతాంజలి జే ఆంగ్మో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన భర్తను విడుదల చేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు తన భర్తను విడుదల చేయాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి అమిత్ షాకు ఆమె లేఖ రాశారు. వాంగ్చుక్కు పాక్తో ఎలాంటి సంబంధాలు లేవని ఆమె స్పష్టం చేశారు. వాంగ్చుక్ ఉద్యమ స్ఫూర్తిని చంపేందుకు కొంతకాలంగా కుట్రలు జరుగుతున్నాయని గీతాంజలి ఆరోపించారు. సెప్టెంబర్ 26న అరెస్టు చేసిన తర్వాత ఇంతవరకు తన భర్తతో మాట్లాడనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తతో మాట్లాడే హక్కు తనకు లేదా, ఆయనకు న్యాయపరమైన హక్కులు కల్పించేందుకు సాయం చేయకూడదా అని గీతాంజలి ప్రశ్నించారు. లేహ్లో జరిగిన అల్లర్లలో 4 ప్రాణాలు కోల్పోగా 90 మందికి పైగా గాయపడ్డారు. వాంగ్చుక్ పిలుపుతోనే ఈ ఆందోళనలు జరిగాయని పోలీసులు చెబుతున్నారు. ఫ్లోరిడా తీరంలోని సముద్ర గర్భంలో అన్వేషకులకు పురాతనమైన నిధి కనుగొన్నారు. $1 మిలియన్ అంటే దాదాపు 8.5 కోట్ల రూపాయల విలువైన వెండి, బంగారు నాణేలను సముద్రం లోతుల నుంచి ఆ బృందం చేజిక్కించుకుంది. క్వీన్స్ జ్యువెల్స్ LLC అనే షిప్ వ్రెక్ రెస్క్యూ సంస్థకు చెందిన ఈ బృందం ఇటీవల శతాబ్దాల క్రితం నాటి ట్రెజర్ కోస్ట్ అనే స్పానిష్ నౌకను గుర్తించింది. దాని సమీపంలో గాలిస్తున్న సమయంలో ఈ నిధి కనిపించింది. కొన్ని నాణేలపై తేదీలు, మింట్ గుర్తులు ఇప్పటికీ కనిపిస్తున్నాయని, 300 ఏళ్ల క్రితం ఓడ ప్రమాదానికి గురైనట్లు ఆ సంస్థ తెలిపింది. 1715లో అమెరికాకు వస్తున్న ఓడ హరికేన్లు సంభవించగా నీట మునిగినట్లు పేర్కొంది.